మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బేసిక్ గా మన వెండి తెరలో బ్యూటీ క్వీన్ అనగానే గుర్తొచ్చేది మన అనుష్క శెట్టి. అదే మన బుల్లి తెరలో బ్యూటీ క్వీన్ అనగానే గుర్తొచ్చేది మన శోభా శెట్టి. ఒక్క నిమిషం శోభ, అంటే మా వాళ్ళందరూ ఏమైపోవాలి? మీరు ఆ చీరలో ఆ నడుము చూపిస్తూ బా ఏమైపోవాలి మా కుర్రోళ్ళందరూ. అనుకోకుండా నేను యశ్వంత్ గోవా వెళ్ళడం, అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం రావడం వల్ల వాడే షూట్ చేశాడు అనమాట. వావ్, యశ్వంత్ నీకు ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? చాలా లవ్ అయింది ఎప్పుడు? యాక్చువల్లీ ఏంటంటే 2025 లో వి ప్లాన్ ఫర్ మ్యారేజ్. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ పెళ్లి దాకా బాబు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నా లవ్ ని. అంటే ఈజ్ లైక్ వితౌట్ యశ్వంత్ నేను నా లైఫ్ ని నేను ఇమాజిన్ చేసుకోలేను. శోభ, మీకు ఈ ఫీల్డ్ కి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఎలా వచ్చారు మీరు? మీరు ఆడిషన్ ఈ ఏరియాకి రండి అంతే, ఇలా జరుగుతుంది, ఫొటోస్ పట్టుకుని రండి అంటే వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే పైసలు లేవు కదా. ఒక్కటే నాకు ఇప్పటికీ చాలా గుర్తొచ్చేది ఏంటంటే, మమ్మీది చైన్ ఉంటుంది కదా తాళిది, అది ఫ్లడ్ చేసి మేము బెంగళూరులో ఇంటి ఇది ఇవ్వాలి కదా, అడ్వాన్స్ ఇచ్చి రెంట్కి తీసుకున్నాం. ఒక్కటే కళ, నా బెంగళూరులో నేను ఇల్లు కొనాలి. దానికోసం 3 languages లో నేను పనిచేసా, తమిళ్, కన్నడ, తెలుగు. ఆ మంత్ పూరా నేను అలా వర్క్ చేసేదాన్ని. 4 o'clock నాకు ఫ్లైట్ అంటే ఇంకా ప్యాకప్ అవగానే 10:30కి వెళ్ళిపోయేదాన్ని. లిటరలీ నేను మా అమ్మ ఎయిర్పోర్ట్ లో ఎన్నోసారి పడుకున్నాను. ఆ టైంకి ఏదో అయిపోయింది, కూలిపోయింది, ఇంకా అయిపోయిందిరా జీవితం అనుకుంటాం కానీ కాదు. సో మీరు తెలుగు చేస్తున్నారు, కన్నడ చేస్తున్నారు. సో అంటే ఒక టైంలో మీరు కన్నడలో ఎందుకు అంత మంచి ఫేమ్ తెచ్చుకోలేదు అనేది కొంతమందికి ఉన్నింది. నేనేమంటానంటే యాజ్ ఆర్టిస్ట్గా మనకి ఎలా ఉంటుంది అంటే కన్నడ తెలుగు అనేసి కాదు. మీరు కన్నడ బిగ్ బాస్ లో కూడా హోస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా తిట్టారట. ఏం జరిగింది అసలు కన్నడ బిగ్ బాస్ లో? నువ్వు ఒకరి గురించి మాట్లాడతావా, ఇట్ ఈస్ ఫైన్. అప్పుడు మళ్ళీ ఆ హీరో గారిని కూడా బ్లేమ్ చేయడము, తిట్టాడు. ఎవరిని తిట్టరు వర్ష. కానీ ఆయన అంత ఫైర్ అవ్వడానికి, ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. నా వల్ల కాదురా, ఇంకా నేను చేయలేను అని డిసైడ్ అయినప్పుడే ఐ కేమ్ అవుట్. మీ లైఫ్లో లవ్ అంటే ఏంటి? ఒక మనిషికి ప్రేమ అనేది లేకపోతే అసలు లైఫ్ బాగోదు. ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళు సక్సెస్గా హ్యాపీగా ఉండాలంటే లైఫ్లో మనం అరే ఇక్కడితో లైఫ్ అయిపోయింది ఎండ్ అనుకుంటే అయిపోయినట్టే. ఇది కాదురా, లైఫ్లో ఇంకా చాలా ఉంది మనము సాధించాల్సింది. శోభ, మీ లైఫ్లో మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన ఒక సందర్భం ఏదైనా? మమ్మీ హెల్త్ ఇష్యూస్, కొంచెం ఒక రిపోర్ట్ అయితే అది రాకుండా ఉండాల్సింది. లక్కీలీ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, సో ఆల్ ఆర్ బ్లెస్సింగ్స్, యా షీ ఈస్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే. మీ మదర్ అంటే మీకు చాలా ఎమోషన్ కదా. ఆ రిపోర్ట్ గురించి నేను యశ్వంత్కి కూడా చెప్పకుండా ఐ ఓన్లీ ఫీల్ లైఫ్లో ఇది ఒక నాకు లెసన్ లాగా అయిపోయింది. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.